హలో, ఇంట్లో ఇన్ని పనులు పెట్టుకొని ఎక్కడికెళ్ళావు? అంటే అమ్మగారు అది అంటే ముందు ఎక్కడికెళ్ళావు? లాగ్ లేకుండా ఫాస్ట్గా చెప్పు. అంటే అమ్మగారు అది నాది రాజుది లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పడానికి వచ్చానమ్మా. అంటే నాకు కూడా చెప్పకుండా వెళ్ళావా? అమ్మగారు చెప్తే అర్థం చేసుకునేంత మనసు మీకు ఎగరికి లేదమ్మా. సరే, ఎప్పుడొస్తావు? ఇక్కడికి వెళ్ళడమే నా చేతుల్లో ఉంది, కానీ రావాలంటే పైకి తప్ప వేరే ఆప్షన్ లేదమ్మా. అర్థమైంది. గాడ్ సేవ్ మీ. ఫైనలీ ఏంటి మేడం గారు ముందే వచ్చేసారు? లెఫ్ట్ ఓవర్ వర్క్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఉప్స్, అన్నట్టు మీకు ఇలాంటి ఆప్షన్స్ ఉండవు కదా? వద్దులే, మళ్ళీ నేను పంచ్ వేస్తే ఫీల్ అయిపోతావు. అయినా నేను మెచ్యూరిటీ లేని వాళ్ళ మీద పంచులు వేయను. అయినా ఈ రోజు ఏంటి కనిపించట్లేదు? అయినా కాఫీ అంటే ఇంత చెత్తగా ఉంది. కొంచెం డికాషన్ ఎక్కువైంది కదా? నువ్వు డికాషన్ కొంచెం వేయలేదు, కొంచెం వేసావు. అయినా రోజా ఉంది కదా, నువ్వెందుకు చేసావు? ఇంకెక్కడ ఉంది? రోజా, రోజా, ఏ రోజా? నువ్వెంత అరిచినా అది రాదు. ఏ ఇంట్లో లేదా? ఊర్లోనే లేదు. అనుకున్నా అదేదో ఒక రోజు 5 రాజుగడితో జంప్ అయిపోద్దని అనుకున్నా, అదే జరిగింది. జంప్ కాదు, వాళ్ళ లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పడానికి ఊరెళ్ళింది. అంటే మళ్ళీ రాదా? డౌటే. అమ్మ దీనమ్మా, ఇప్పుడు దీని ఒంట్లకి నేను బలవ్వాలా? దేవుడా. ఆద్య, నువ్వేం టెన్షన్ పడక, నేనుంటుండగా ఈ అందమైన చేతులతో పని చేయనవను. అందుకే నేను ఇంట్లో లేననుకుని పని చేసుకో, ఓకేనా? నిన్ను ఆహా, దీనికి వంట రాదన్నది ఏంటి గుమ్మగుమ్మలు? ఆద్య, ఆద్య బంగారం ఏం కుక్ చేస్తుంది? ఆహా, వాట్ డార్లింగ్, వాట్స్ కుకింగ్? మ్యాగీ. మ్యాగీయా? నేను చేసే కుకింగ్లో సూపర్ అనిపించే దాంట్లో ఇదొకటి. ఏదో పోనీలే పాపం ఆకలితో వచ్చావని ఏదో చేసి పెడుతున్నా. సరే, ఆ ఉప్పు కారాలు ఏవో చూసుకుని వేయి. మ్యాగీ చేస్తుందంట, నేను ఇంకేదో ఫీల్ అయిపోయాను. 2 minutesలో మ్యాగీ అయిపోద్దని యాడ్ ఇచ్చారు కదరా. మా ఆవిడ ఏంటి గంట నుండి చేస్తూనే ఉంది. వెళ్ళి చూద్దాం. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వెయ్యాలా వద్దా? వేస్తాలే. అయినా మసాలాలో వెయ్యాలా వద్దా? ఓసే మొద్దు, సాల్ట్ వేయకుండా అలా పట్టుకొని చూస్తావేంటి? అంటే మ్యాగీ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది కదా, సో వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నా. నువ్వు పక్కకు రా పాప. నేను అప్పుడే అనుకున్నా, ఈ జంజీ కిడ్స్ని చేసుకుంటున్నా చూడు, నా పని అయిపోయిందని.
ఫైనలీ కొరియన్ డ్రామాస్లో చూసినట్టు నువ్వు కుక్ చూస్తుంటే ఎంత రొమాంటిక్గా ఉందో తెలుసా? పోన్లే, నువ్వు ఇంకా ఆ సీన్ దగ్గరైనా ఆగిపోయావు. లేదా కొరియన్ వాళ్ళలో ఉన్నాడు అనుకుని నూడిల్స్ షాప్ ఓనర్నో ఎవరినో పెళ్లి చేసుకుని ఉండుంటే ఇద్దరు కలిసి టౌన్ అంతా అదిరిపోయేలాగా ఠకు ఠకు అని కడాయిలు కొట్టుకుని కూర్చుండే వాళ్ళు. నీకన్నా బాగుంటారని నీ కుళ్ళు. నాకెందుకే కుళ్ళు? అయినా వాళ్ళలో నచ్చుతారా మీ అమ్మాయిలకి? వాళ్ళల్లో అసలు అబ్బాయిలు ఎవరో అమ్మాయిలు ఎవరో తెలుసుకోవడానికే చాలా కష్టం కదే. దిలీప్, ఆ సిరీస్లో వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి వైబ్, ఒక మంచి రొమాన్స్ ఉంటుంది తెలుసా? ఏంటి దగ్గరికి మీదకి వస్తున్నావు? అదే వాళ్ళలాగా. వాళ్ళలాగా వెళ్ళు, మీ మేనేజర్ అనుకుంటా, కాల్ లిఫ్ట్ చేయిపో. వీడొకడు చెత్తదవా. ఏమైంది దీనికి ఈరోజు? కొరియన్ సిరీస్ ఎఫెక్ట్ అనుకుంటా. అర్జెంటుగా దీంతో కొరియన్ సిరీస్లు చూడడం అనిపించేయాలి. హలో. హాయ్ మ్యామ్. ఎవరు? మేము కపుల్ గోల్స్ కన్సల్టెన్సీ నుంచి కాల్ చేస్తున్నాం మ్యామ్. ఈ వ్యాలంటైన్స్ డేకి మేము ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాం మ్యామ్. మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా మ్యామ్? బ్యాంక్ అకౌంట్ ఉందా అని అడగండి. ఇన్స్టాగ్రామ్ ఎవరికైనా ఉంటుంది. అంతే కదా మ్యామ్. సో ఈ కాన్సెప్ట్ పేరు వచ్చేసి లవ్ బర్డ్స్ అన్నమాట. ఇది ఏంటంటే మీరు మీ హస్బెండ్కి తెలియకుండా మీ లవ్లీ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి. సో హైయెస్ట్ వ్యూస్ లైక్స్ వచ్చిన వాళ్ళకి 10 lakhs వర్త్ చేసే కార్ గిఫ్ట్గా ఇస్తున్నాం. అబ్బా, ఆఫర్ అయితే బాగుంది, కానీ మా హస్బెండే ఈ ఫోన్ చూస్తే పారిపోతాడు. అందుకే కదా మ్యామ్ మీ కాంటెస్ట్ పేరు సీక్రెట్ క్యాప్చర్ అని పెట్టాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా వెబ్సైట్లో 500 పే చేసి రిజిస్టర్ అయ్యి మీ వర్క్ స్టార్ట్ చేసేయండి. సో మీకు ఓకే కదా మేడం? మ్యామ్ డీటెయిల్స్ వాట్సాప్ చేసా చూడండి, మేము ఫాలో అప్ అవుతూ ఉంటాం. ఓకే. ఎలా అయినా కార్ కొట్టేయాలి. అవును, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, చాలా గిఫ్ట్స్ కొనిపించుకుందాం. రోజ్ డేకి రోజ్ గోల్డ్ చైన్. ఏంటి ఎవరితో చాటింగ్? నీతోనే. నాతోనా? ఏంటి పారాగ్రాఫ్? నువ్వే చదువు. అబ్బా, మై డియర్ హబ్బీ, వ్యాలంటైన్స్ డే సందర్భంగా రోజ్ డేకి ఒక రోజ్ గోల్డ్ చైన్. ఏంటి రోజ్ గోల్డ్ చైన్? చాక్లెట్ డేకి 1 pack ఆఫ్ చాక్లెట్స్. గోల్డ్ చాక్లెట్స్. అబ్బా, ప్రపోజ్ డేకి 1 diamond రింగ్. ఏంటి డైమండే? అబ్బో, హగ్ డేకి ఒక గోల్డ్ చైన్. కిస్ డేకి కిస్ వాల్యుబుల్ కాబట్టి ఒక గోల్డ్ నెక్లెస్ కావాలి. ప్రేమతో మీ పెళ్ళం. ఇవన్నీ నేను కొనాలంటే నేను ఏదైనా బ్యాంక్ కన్నం వేయాలి. గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండి అవే మాటలు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గుండె కాబట్టే తట్టుకుంది. అదే మీలాగా సాఫ్ట్వేర్ గుండె అయితే ఎప్పుడో పోయేది. సర్లే, ఆ ఇంట్లో రోజు ఎలాగో లేదు కాబట్టి ఆ పనులు ఆ జాబు 2 కలిపి చేసుకో నువ్వే. అమ్మో, వీడేంటి ఇప్పుడు ఇలా తగులుకున్నాడు? అంటే దిలీప్, భార్య భర్తలో సగం కాబట్టి పనులు కూడా సగం సగం చేయాలి. అయితే మనీ కూడా సగం సగం చేసుకుందామా? అమ్మో, నేను నా శాలరీ ఇవ్వను కదా. మూసుకొని ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యి. అమ్మో అమ్మో అమ్మో, ఇల్లంతా ఏదో అయిపోతుంది. అర్జెంట్గా ఫైర్ ఇంజిన్ కాల్ చేయాలి. అమ్మో, ఏదో అయిపోతుంది ఇల్లు. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో అమ్మో అమ్మో, ఏం చేసావు? ఇల్లంతా చంపేద్దామని ప్లాన్ చేసావు ఏంటి? నేనేం చేశాను? జస్ట్ పప్పు పోపేసాను అంతే. దానికి ఇంత సీన్ చేయాలా? సీనా? వంట చేయడం కూడా రాదేంటి మీ జంజీ బ్యాచ్కి? అమ్మో, నేను బతుకుండాలంటే ఇది మాత్రం పనులు చేయకుండా ఉండాలి.
హాద్య హ్మ్, ఈసారి నుంచి ఏం చేయాలన్నా మన ఇద్దరం కలిసే చేద్దామే సరేనా? హ్మ్. నువ్వు వెళ్ళి అన్ని రూమ్లో ఫ్యాన్లో ఉంచేయి, నేను వెళ్ళి కిచెన్లో పప్పు క్లీన్ చేసి వంట చేస్తా సరేనా? నువ్వు వెళ్ళు. అమ్మో కొంచెం ఉంటే పోయేవాడిని. ఎస్, ఇప్పుడు ఆ కార్ గిఫ్ట్ నేనే కొట్టేస్తా. ఇప్పుడు మా ఆయన చేసిన పనులన్నీ రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. చిక్రీ చిక్రీ చిక్రీ. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇంట్లో పెళ్ళం పని చేయకపోతే మనమేగా చేసుకోవాలి. అమ్మా నడు నొప్పి వచ్చేస్తుందిరా బాబు, ఈ పనులను చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదురా బాబు. ఈ ఫోన్ని ఇక్కడ సెట్ చేస్తా, దిలీప్కి కనిపించదు. ఈ దెబ్బతో కార్ కలిసిస్తట్టే. బాబా ఏంటి బట్టలు మడత పెట్టడం? మీ జెంజీ బ్యాచ్కి బట్టలు మడత పెట్టడం కూడా రాదా? ఇదిగో చూసి నేర్చుకో, ఇదిగో ఇలా మడత పెట్టాలి. బట్టలు మడత పెట్టడం కూడా రాదు, అసలు ఏమొచ్చాయి ఏంటో. నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నాకు అవ్వలే. Smooth like butter, like a criminal undercover. అమ్మయ్యా ఇప్పటికయ్యే పనులు. ఏంటే ఈ పిచ్చి పిచ్చి పాటలు? బీటీఎస్. బాక్స్ బద్దలైపోద్ది ఏమనుకున్నావు? ఈరోజు సండే బాస్ పాటలు పెట్టు. ఇవి బాగుంటాయి దిలీప్. ఏం అర్థం అవుతున్నాయి లిరిక్స్? అయినా అప్పట్లో పాటలకు ఎంత మీనింగ్ ఉండేదో తెలుసా? అయినా మీ జంజి కిడ్స్కి ఏం అర్థం అయిందిలే. ఏమంటివి నాది జెన్జీ బ్యాచ్ అందువా? ఎంత మాట. ఏజ్ గ్యాప్ల పేరు చెప్పి మా గట్స్ని అనగదొక్కి యువశక్తిని అడ్డుకునేది నీ బ్యాచ్ ఎటువంటిది? బ్యాక్ డోర్లు తెరిచిపెట్టి బెంచ్ కింద చేతులు పెట్టి బ్రైబుల భాగవతం నేర్పిన నీ బ్యాచ్ ఎటువంటిది? బ్యాచ్ల పేరుతో మరో బూటకానికి తెరలేపి మా యువ సింహాలని మోసగించే నీ బ్యాచ్ ఎటువంటిది?